అటు సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం రసాభాసగా మారింది. పాలకవర్గంలో వైస్ చైర్మన్గా నారాయణ పేరు మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అలాగే సిరిసిల్లకు తీసుకొచ్చిన షీల్డ్ కవర్లో నారాయణ పేరు లేదు. దీంతో నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్గా కళా చక్రపాణి, వైస్ చైర్మన్గా సందీప్ల పేర్లు కవర్లో ఉన్నట్టుగా సమాచారం. సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్మిస్తానని దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కార్మి సమగ్రతను కాపాడుతానని నేను పట్టాలు మంది కలిసి 11 మంది ఇంకేం చేస్తారు సార్? చేతులు పార్టీకి నన్ను ఏమైనా చేసుకోవాలి, ఇంపోయి నాకు ఏమవుతుంది అన్యాయం కాకపోతే ఆయన ఏమంటాడు, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేంజ్ చేస్తే ఏంది ఏది రాజ్యం, ఏది రాజ్యం వెళ్ళిపోతుంది. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు జరుగుతారు. రాజు, ముందుగా అనౌన్స్ చేస్తున్న పేరు షీల్డ్ కవర్లో లేకపోవడం ఏంటి? అసలు ఆ మధ్యలో ఏం జరిగింది? ఆయన ఏం చెప్తున్నారు నారాయణ? సతీష్, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అయితే స్వల్ప ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ఆ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు అయితే స్థానిక రాజకీయాల్లో అయితే కలకలం రేపుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలో 13వ వార్డు కౌన్సిలర్ బుర్రా నారాయణ తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. తనను వైస్ చైర్మన్ గా ప్రకటించి తర్వాత అనూహ్యంగా పేరు మార్చడం అయితే అన్యాయమైన అయితే ఆరోపిస్తున్నారు. ఇటీవల క్యాంపుకు వెళ్లిన మున్సిపల్ పాలకవర్గ సభ్యుల సమావేశంలో వైస్ చైర్మన్ బుర్రా నారాయణ పేరు ప్రకటించారని స్వయంగా కేటీఆర్ ప్రకటించారని కూడా ఆయన చెప్తున్నారు. అయితే సిరిసిల్లకు తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది అంటున్నారు. మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చిన షీల్డ్ కవర్ లో తన పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురయ్యానని, ఇది తనకు అవమానంగా భావిస్తున్నానంటూ కూడా నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బుర్ర నారాయణ ఆరోపణల ప్రకారం షీల్డ్ కవర్ లో మున్సిపల్ చైర్పర్సన్ గా జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ గా దార్ల సందీప్ పేర్లు ఉన్నాయని అయితే సమాచారం. దీంతో ఒక్కసారిగా పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది. తన పేరును ముందుగా ప్రకటించి తర్వాత మార్పు చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కుల మతాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదంటూ కూడా ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం అయితే ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా కొంతసేపు ఉద్రిక్తంగా మారిందని అయితే చెప్పవచ్చు. కార్యకర్తలు, స్థానిక నాయకుల మధ్య చర్చలు, వాదనలు అయితే జరిగాయి. అయితే పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకురావడానికి పార్టీ నాయకులు అయితే ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ అంశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇటు బుర్ర నారాయణ చేసిన ఆరోపణలపై అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనో ఆసక్తికరంగానైతే మారింది. ప్రస్తుతం అధికారికంగానైతే వైస్ చైర్మన్ దార్ల సందీప్ అయితే ఎన్నుకున్నారని అయితే తెలుస్తోంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్మిస్తానని దైవ